రావ్ బహదూర్ మూవీ రివ్యూ. ఇది బేసిక్‌గా వెంకటేష్ మహా గారి మూవీ అంటే ఇంకే ట్రైలర్ లేదు, టీజర్ లేదు, వెళ్ళిపోవాలి అంతే ఫిక్స్ అయిపోయాను. కేర్ ఆఫ్ కంచరపాలెం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ దట్ ఐ హావ్ వాచ్డ్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇది అనుకోవచ్చు. పాతవి చాలా ఉంటాయి క్లాసిక్స్, కానీ ఇది ఈ మధ్య కాలంలో చూసి అరే ఇద్దిరా ఇద్దిరా కమాన్ అని చెప్పి నాకు అనిపించిన సినిమా ఇది. అలానే మన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య ఆ సినిమా అది బాగుంటుంది. సో ఇవన్నీ బాగున్నాయి. నెక్స్ట్ సినిమా ఏంటి కమాన్ ఇది కొత్త కాన్సెప్ట్లో ఉంది అని చెప్పి వెళ్ళా. ఏంట్రా ఎలా అనిపించింది అంటే నాకైతే ఎక్కలేదండి. చాలా గుడ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, బట్ కొంచెం ఐ హేట్ టు సే దిస్, బట్ ఐ డోంట్ లైక్ దిస్ ఫిలిం. నాట్ ఈవెన్ దాన్ని ఏమంటారు అబౌవ్ యావరేజ్ కూడా కాదు, నాకు అసలు నచ్చలా. హలో గైస్, వెల్కమ్ టు బాల్పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఇంక మనం మొదలు పెడదాం. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్త వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు చూశాను. నెక్స్ట్ ఇంకా ఆలియా భట్ గారి సినిమా కూడా ఏదో ఉందంట. అది కొంచెం ఓపిక తెచ్చుకొని టైం ఉంటే ధైర్యం ఉంటే వెళ్ళొస్తా. మీరు ఒకవేళ చూస్తుంటే కింద రాయండి, అరే వద్దరా బాబు వెళ్తా పోతావు, లేదా వెళ్ళి చూసారా వి వాంట్ టు సీ అని. ఇంక మొదలు పెడదామండి. ఏంటి వాట్ ఈస్ ద ప్రాబ్లం రా, నీకేంటి కమాన్ రావ్ బహదూర్ వెంకటేష్ మా ఇంకేం కావాలి నీకు అంటే సింపుల్ అండి. డ్రామా అనేది డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ వేస్లో అనలైజ్ చేస్తారు. నాకేంటంటే నాకు డ్రామాతో ప్రాబ్లమే లేదు. ఓపెన్ ఎమరే కూర్చొని చూసి బాగుందని చెప్పారు. సో ప్రాబ్లం ఏంటంటే ఓపిక కూర్చుంటా 3 గంటలు కాదు 4 గంటలు కాదు, ఒక సీజన్ మొత్తం అయినా కూర్చుంటా నేను. కానీ నాకు ఆ సీజన్ ఎండింగ్లో రివార్డింగ్ ఉండాలి. ఆ సీజన్ మొత్తం వెయిట్ చేసిన దానికి క్లైమాక్స్లో నాకు అరే సూపర్ రా బెట్టు అనిపించాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ డార్క్ ఉంటుంది. డార్క్ రే ఇందిరా నువ్వు ఏం జరుగుతుందిరా అన్నట్టు ఉంటుంది. ఎప్పుడైతే ఆ మెయిన్ పీసెస్ అన్నీ కనెక్ట్ అవుతాయో అక్కడ మైండ్ పోద్ది, ఇదంతా వర్తిట్రా అనిపిస్తుంది. సో పోనీ ఇప్పుడు కేర్ ఆఫ్ కంచనపాలెం ఏంట్రా మరి అలా అంటే, కేర్ ఆఫ్ కంచనపాలెం వాజ్ ఎంగేజింగ్. సినిమా మొత్తం ఎంగేజింగ్ ఉంటుంది, సినిమా కొంచెం ఫన్గా వెళ్తూ ఉంటుంది, మ్యూజిక్ బాగుంటుంది, అండ్ క్లైమాక్స్ తెలిసిందే కదా పిచ్చెక్కిస్తుంది. సో ఇక్కడ ఏంట్రా ప్రాబ్లం అంటే సినిమా మిగతా సినిమా అంతా పిచ్చ బోరింగ్ అండి. నాకైతే పిచ్చ బోరింగ్. అండ్ సినిమా మొత్తం అయిపోయాక అరే ఇదంతా నాకు ఎందుకు రా, దీనికి క్లైమాక్స్ కదా, దీనికి అసలు స్టోరీకి సంబంధం ఏంట్రా అని మీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 12 యాంగ్రీ మెన్ అన్న సినిమా ఉంటుంది, షాషింక్ రిడెంప్షన్ ఉంటుంది. అన్నిట్లో డ్రామా సినిమాలైనా ఒక పద్ధతి ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. నాకు పదాలు రావట్లే టు ఎక్స్ప్రెస్ మై ఎమోషన్. సింపుల్గా చెప్పాలంటే ద సింప్లెస్ట్ వర్డ్ ఈజ్ ఎంగేజింగ్ అండి. సినిమా ఎంగేజింగ్ ఉండాలి. జ్యూస్ ఈజ్ వర్త్ ద స్క్వీజ్ అంటారు కదా, అలా ఎంత పిండుదాం కష్టపడదాం లాస్ట్లో జ్యూస్ తాగాక తెలుస్తుంది కదా, జ్యూస్ బాగుంటారు సూపర్ రా అనుకుంటాం. కానీ ఇక్కడ కష్టమే. ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ నాకు అనిపించింది ఈ సినిమాలో ఏంటంటే, ఒక సీన్ ఉంటుంది, ఒక వైడ్ యాంగిల్ టైప్లో సింగిల్ షాట్ టైప్లో హీరో ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూర్చొని ఒక కాన్వర్జేషన్ టైప్లో ఒక యాక్టింగ్ సీక్వెన్స్ ఉంటుంది. యాజ్ ఎ పర్ఫార్మర్ సత్య గారు సూపర్ బంపర్, చాలా బాగా చేశారు, చంపేశారు సినిమాలో, నో క్వశ్చన్స్ అబౌట్ ఇట్. అసలు నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్ అంటే ఆ టైప్లో చేశారు. ఓకేనా, అది పక్కన పెడదాం. వాట్ ఈస్ ద పర్పస్? ఆ సీన్కి సినిమాతో సంబంధం ఏంటి? ఆ సీన్లో సినిమా ఏమన్నా క్యారెక్టర్ ఆర్క్ మారిందా, ఏమైనా ఇంపార్టెంట్ ప్లాట్ పాయింటా, అది క్లైమాక్స్ ఏదైనా ఇంపార్టెంట్ ఎనీథింగ్ అండి. అసలు ఆ సీను ఏదో పెట్టాలని పెట్టినట్టుంది. కమాన్ దేకో మేరా హీరోయిజం, దేకో మేరా యాక్టింగ్, దేకో మేరా సీన్ టేకింగ్ అని పెట్టినట్టే ఉంది. ఐఎమ్ సారీ వెంకటేష్ మహా గారు, నాకు మీరు ఇష్టం, మీరు తీసే సినిమాలు ఇష్టం, కానీ ఈ సినిమాలో నాకు చాలా పోర్షన్స్ ఏంటంటే నా ప్రతాపం చూపిస్తా, నేనంటే ఏంటో చూపిస్తా అన్నట్టు అనిపించింది. కానీ సినిమాకి ఇది అవసరమా, ఈ స్టోరీ ఏదైతే ఉందో దీనికి ఇది అవసరమా అనేది అయితే నాకు ఏదో చేయాలన్నట్టు కాంప్లెక్సిటీ చేశాడు. ఇప్పుడు ఏదేదో పెట్టేసి ఏదో జరుగుతుంది, అమ్మో ఇది అది చెప్పి లాస్ట్లో ఇంతేనా దీనికోసమా అన్నట్టు నాకైతే అనిపించింది. ఆర్ మేబీ ఐ మిస్ ద హోల్ పాయింట్. నన్ను ఎత్తి మీద నుంచి మీమ్ ఉంటుంది, ఇట్లా వెళ్ళిపోయింది ఐడియా ఆర్ జోక్ నేను ఎత్తి మీద నుంచి అన్నట్టు, అట్లా కూడా అయి ఉండొచ్చు. లేదా ఎవరికైనా సినిమా చూసి లేదా అది సినిమా ఇస్ వెరీ డీప్, చాలా మీనింగ్ఫుల్, నీకు ఎక్కలేదంటారా కింద రాయండి. మేబీ దట్స్ ద కేస్, బట్ చూసినప్పుడైతే నాకైతే కష్టమే. నెక్స్ట్ సినిమాలో నచ్చింది ఏంట్రా అంటే, సినిమాలో సెట్ పీసెస్ కానీ చాలా రిచ్గా ఉంటుందండి. రిచ్గా ఇన్ ద సెన్స్ డబ్బులు అది కాదు, కానీ ఎక్కడ ఏది ఇలా పెట్టేలాగా ఉండదు. చాలా నీట్గా తీశారు, చాలా హై స్టాండర్డ్స్లో తీశారు. వెంకటేష్ కుమార్ గారిది స్టాండర్డ్ హైగానే ఉంటుంది కొంచెం. సో అలానే కెమెరా టేకింగ్ కానీ కొంచెం కొత్తగా చూపించడానికి ట్రై చేయడం కానీ, కాస్ట్యూమ్స్ కానీ కొంచెం క్రియేటివ్గా కొన్ని చేస్తూ ఉంటారు. సొసైటీ మళ్ళీ ఎలా ఇది చేస్తుంది అని చెప్పి ఆ బిట్స్ కానీ కొన్ని బాగున్నాయి. బట్ అదే చెప్తారు కదా, ఓవరాల్ ఈ సినిమాకి అన్ని సింక్లో ఉన్నాయా, యాజ్ ఎ మూవీ మళ్ళీ ఎంగేజ్ చేసిందా, మళ్ళీ చూస్తానా అంటే కష్టం, చాలా కష్టం. మీరు ఆలోచించండి, ఒక సినిమా నచ్చిన వాళ్ళైనా మేబీ యూ మైట్ వాచ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. కానీ నాకు కొన్ని సినిమాలు చాలామంది బాగుంటాయంటారు కానీ నాకు ఎక్కువ. అండ్ ఆ సినిమాని మళ్ళీ చూడాలంటే అమ్మో నా వల్ల అయితే కాదు. మన నానిగారితో సినిమా ఉంటుంది, పేరు గుర్తురాట్లేదు, ఈ మధ్య మా ఫ్రెండ్ గారు చూడడం మొదలుపెట్టాడు. అదే మొన్నే వచ్చింది, మన యూఎస్ వెళ్ళాలి, పంచగట్టుకుంటారు, నజరియా గారు ఉంటారు, పేరు గుర్తు రావట్లేదు. బట్ ఆ మూవీ నేను ఇంకోసారి చూడనేమో,
నాకు అసలు ఆ ఫస్ట్ టైం చూడడానికి చాలా కష్టమైంది, కానీ సమ్ ఆఫ్ దెమ్ రియలీ లవ్ ద ఫిలిం. ఈ సినిమా కూడా అంతే, నాకు డబ్బులు ఇచ్చి ఇంకోసారి కూర్చోమన్నా కష్టం అండి, అన్లెస్ దట్ ఈస్ సిగ్నిఫికెంట్ అమౌంట్. సో ఆ 3 hours మళ్ళీ 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 ఏంటి? సో ఆ ఇంటెలిజెన్స్ ఎక్కువ అయిపోయిందని నా ఫీలింగ్ అండి. ఇఫ్ యూ హ్యాడ్ టు ఆస్క్ మీ సినిమాకి ఏంట్రా ప్రాబ్లం అంటే, లాగ్ ఎందుకురా అంటే ఇంటెలిజెన్స్ ఎక్కువైపోయింది. ఒకటైతే చెప్పాలండి, ఈ సినిమాలో బట్లర్ టైప్లో ఒక ఆవిడ చేశారు. బట్లర్ అంటే అదే మన ఇంట్లో పనావిడలాగా టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ టైప్లో ఒక ఆవిడ చేశారు. సూపర్ అండి, బ్రిలియంట్, జెమ్ ఆఫ్ అన్ యాక్టర్. అసలు ముందు ఎప్పుడు చూడలేదేమో తెలియదు, కానీ ఆవిడ రాసిన రోల్ కానీ, ఆవిడకి ఇచ్చిన టైం కానీ, ఆవిడ యాక్ట్ చేయడం కానీ చాలా బాగా అనిపించింది, చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. అగైన్ టు రీటరేట్, సత్య గారు ఇంకా చీల్చి చెండాలి, చంపేశారు అంతే. బట్ డిసప్పాయింటెడ్ విత్ వెంకటేష్ కుమార్ గారు అండి. ఆ లైన్ మీద ఒక సినిమా అనేది ఏమో, అగైన్ ఎవరిష్టం వాళ్ళది. బట్ నాకైతే దీనికోసం ఇంత సినిమాలు ఇంత కాంప్లెక్సిటీ, ఇట్స్ ఓకే, అది నాకైతే ఇలా అనిపించింది. కొన్నిసార్లు ఎలా చెప్పాలంటే, ఒక సినిమాని నచ్చలేదని చెప్పడానికి బాధ వేస్తుంది కదా, అలాంటి టైప్ అనుకోండి ఈ సినిమా. బట్ డెఫినెట్లీ అయితే నచ్చలేదు. ఇదే బార్డర్ లైన్, అరే జస్ట్ మిస్ లేకపోతే బాగుండేది, సారీ, బై ఎ లార్జ్ మైల్ ఆర్ లార్జ్ డిస్టెన్స్తో నచ్చలేదు. మీకే అనిపించింది లేదు సినిమా కమాన్ సూపర్ బంపర్, నువ్వే మిస్ అయ్యారా అంటారా? బట్ ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. నాకైతే నచ్చలేదు. చూసిన బాల్పిచ్ మీటింగ్స్ కొద్దిమంది వచ్చారు. థ్యాంక్ యూ.